వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. మీ నియోజకవర్గం ఉన్న సమస్యలు ఏవైనా లేదా మీరు నాయకులకు పెట్టదలుచుకున్న అర్జీలు ఏవైనా కూడా వెంటనే నాయకుడికి చేరేలా చేస్తుంది అభినవ్ భారత్ యాప్. అసలేంటి అభినవ్ భారత్ యాప్ అంటే సామాన్య మానవుడికి నాయకుడికి మధ్య ఒక వారధి లాంటిది. మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ లేకపోతే మీరు నాయకుడికి పెట్టదలుచుకున్న అర్జీలు కానీ ఏవైనా ఈ అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేస్తే వెంటనే అవి నాయకుడికి చేరేలా చేయొచ్చు. సో అందుకోసం మీరేం చేయాలి? అభినవ్ భారత్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. అభినవ్ భారత్ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మీ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ మీరు అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అభినవ్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఫస్ట్ సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేశాక మీరు మీ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ అడుగుతుంది. సెండ్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఓటీపీ మీరు ఎంటర్ చేశాక మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది. హూ ఆర్ యూ అంటే మీరు పబ్లిక్ అయితే పబ్లిక్ అని, లేకపోతే లీడర్ అయితే లీడర్ అని సెలెక్ట్ చేసుకోండి. మనమంతా పబ్లిక్ కాబట్టి పబ్లిక్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు పర్సనల్ ఇన్ఫో అడుగుతుంది. ఇందులో మీరు మీ పేరుని, ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని ఎంటర్ చేయండి. నేను చూపిస్తాను. ఫస్ట్ మన పేరు ఎంటర్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. అది అవే తీసుకుంటుంది కాబట్టి మీరు 18+ అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక మీరు మేల్ ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ మండల్ అంటే మీ నియోజకవర్గం ఏ మండలానికి సంబంధించిందో ఆ మండల్ పేరు అక్కడ సెలెక్ట్ చేయండి. వన్స్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఏవైతే మీ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఎవరైతే పోస్ట్ చేశారో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేణుగోపాల్ అన్న ఆయన తన ప్రాబ్లమ్ని ఇక్కడ పోస్ట్ చేశారు. తనకున్న సమస్య, తన నియోజకవర్గంలో ఉన్న సమస్యని ఇక్కడ పోస్ట్ చేశారు. సో అలా ఒకరు ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు మీరు కూడా అంటే ఇక్కడ ఐ సపోర్ట్ ఐ సఫర్డ్ అని 2 ఐకాన్స్ ఉంటాయి. అప్పుడు మీరేం చేయాలంటే మీరు ఒకవేళ సమస్య కరెక్ట్, ఈ సమస్య ఉంది ఏరియాలో, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను, ఈ సమస్య జెన్యూన్ అని మీకు అనిపించినప్పుడు దాని మీద మీరు ఐ సపోర్ట్ అని క్లిక్ చేయొచ్చు. లేదు అంటే అదే సమస్య మీ నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే అప్పుడు అంటే అదే సమస్యను మీరు కూడా ఫేస్ చేసినట్లయితే ఐ సఫర్ అంటే ఐ సఫర్డ్ అని మీరు దాని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూడొచ్చు. ఆ సమస్యని ఏ నాయకుడు తీసుకున్నాడు, ఆ సమస్య మీద ఎంతవరకు పనిచేస్తున్నాడు, దాన్ని క్లియర్ చేశాడా లేదా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేణుగోపాల్ ఆయన సమస్యను పోస్ట్ చేయగానే భాను ప్రతాప్ అన్న నాయకుడు దాన్ని చూసి ఆ సమస్యను క్లియర్ చేశారు. ఆ క్లియర్ చేసింది ఇగో చూడండి. చాలామంది ఐ సపోర్ట్ అని చెప్పారు. అంటే ఈ సపోర్ట్ అంటే ఈ సమస్య జెన్యూనే అని చెప్పి చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ ఆ భాను ప్రతాప్ అన్న ఆయన ఆ పోస్ట్ను చూసి ఆ సమస్యని క్లియర్ చేసి దాని మీద పనిచేసి ఆ సమస్యని క్లియర్ చేశారు. ఆ సమస్య ఏదైతే ఉందో నియోజకవర్గంలో అది క్లియర్ అయిపోయింది అనుకోండి, రిజాల్వ్ అని మీకు అక్కడ చూపిస్తుంది. అండ్ ఎప్పుడు పోస్ట్ చేశారు, అది చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే 0 days అంటే ఎప్పుడైతే వేణుగోపాల్ సమస్యను పోస్ట్ చేశారో వెంటనే ఆ నియోజకవర్గ నాయకుడు దాన్ని చూడడం, ఆ సమస్య మీద పనిచేయటం, సమస్యని క్లియర్ చేయటం కూడా సేమ్ డే జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ 0 days. మీ నియోజకవర్గంలో మీరు ఒక సమస్యని గుర్తించి దాన్ని పోస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సమస్య ఏంటి అన్నది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు ఆయన స్టాండ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆయన అది పోస్ట్ చేశారు. ఒకవేళ మీ నియోజకవర్గంలో మీ చుట్టుపక్కల ఏదైనా సమస్య కనిపించింది అనుకోండి, మీరు దాన్ని ఇక్కడ పోస్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సమస్య ఉందనుకోండి, ఒకవేళ మీకు గ్యాస్ మనీ రిటర్న్ రాలేదు, ఇలా ఏ ప్రాబ్లం అయినా, అది శాండ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ అవ్వచ్చు, ఎనీ ప్రాబ్లం, మీకు ఇందిరమ్మ ఇల్లు రాకపోయి ఉండొచ్చు, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మీ నాయకుడి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడ అది టైప్ చేయండి. ఆ ప్రాబ్లమ్ని, ఆ సమస్య ఏదైతే ఉందో అది టైప్ చేయండి. అండ్ కెమెరా, మీరు అంటే మీ చుట్టుపక్కలే ఆ సమస్య ఉందనుకోండి, మీరు ఫోటో తీసి పోస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత సెలెక్షన్ అంటే ఆ సమస్య ఏ కేటగిరీలోకి వస్తుంది అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి అన్నీ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఇష్యూస్ ఉన్నా, రోడ్ అండ్ బిల్డింగ్స్ ఉన్నా, పొలిటికల్, ఎడ్యుకేషన్, సివిల్ సప్లై, ఏదైనా ఇలా ఇక్కడ మొత్తం 32 కేటగిరీస్ ఉన్నాయి. అందులో మీ ప్రాబ్లం దేనికి సంబంధించిందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో మనం ఇక్కడ గ్యాస్ అని ప్రాబ్లమ్ని రైజ్ చేస్తాం కాబట్టి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నదాన్ని మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారు అని ఇక్కడ అడుగుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారో మీరు అక్కడ టైప్ చేయాలి. మీరు మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరు పోస్ట్ చేయొచ్చు. మీ నియోజకవర్గ ప్రాబ్లమే మీరు ఇక్కడ పోస్ట్ చేయాలని లేదు. మీకు సంబంధించిన వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. అంటే మీ నియోజకవర్గ సమస్యలే కాకుండా మీ నియోజకవర్గం, మీ జిల్లా, మీ రాష్ట్రం ఎక్కడ ఏ సమస్యనైనా కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక నాయకుడికి అర్జీ పెట్టాలనుకుంటే అవి కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇక చూడండి, అర్జీ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీ అర్జీలు కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక నాయకుడికి నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, లేకపోతే నాకు రేషన్ కార్డు లేదండి, నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, ఇలా చాలా అర్జీలు మీరు నాయకుడి ఇంటికి వెళ్ళి లేదా ఆఫీస్కి వెళ్ళి గంటల తరబడి నిలబడి అర్జీలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అండ్ చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఆ అర్జీలు వాళ్ళు వెళ్ళగానే అవి బుట్టదాఖలైన సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాం, విన్నాం. అలా కాకుండా మీరు ఇక్కడ మీ అభినవ్ భారత్ యాప్లో గనక మీ అర్జీలు పెట్టుకున్నట్లయితే మీరు అంటే ఆ నాయకుడికి నేరుగా అంటే ఆ నాయకుడి చేతిలో పెట్టినట్టే. సో అదే ఎలా అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికోసం మీరు ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్స్ అడుగుతుంది. టైటిల్ అంటే మీరు దేనికోసం అర్జీ పెట్టుకోబోతున్నారు అది మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత కేటగిరీస్ అంటే అది దేనికి సంబంధించిన అర్జీ అన్నది కేటగిరీస్లో మనకి చూపిస్తుంది. అక్కడ మీరు సెలెక్ట్ అని ఉంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే జాబా లేకపోతే ఉమెన్ చిల్డ్రన్ సేఫ్టీయా ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీలో మీ అర్జీ ఏ కేటగిరీకి సంబంధించింది అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సెలెక్ట్ చేసాం. అండ్ ఆ తర్వాత డిస్క్రిప్షన్ అంటే ఆ అర్జీ దేనికి సంబంధించింది, అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు అది కూడా మీరు అక్కడ టైప్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత బ్రౌజ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఆ అర్జీ మీరు మీ నాయకుడికి ఇవ్వాలనుకున్నారు. అలాంటప్పుడు ఏంటంటే దానికి సంబంధించి మీకు ఏ ప్రాబ్లం ఉంది అంటే మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎలాంటి పేపర్స్ ఉన్నాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి మీ ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో చెప్పచ్చు. అండ్ ఆ తర్వాత లీడర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ లీడర్కి మీ అర్జీ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లీడర్ పేర్లు ఉంటాయన్నమాట. ఆ లీడర్ పేరు కూడా మీరు ఏ లీడర్కి మీ అర్జీని ఇవ్వాలనుకుంటున్నారో ఆ లీడర్ పేరుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ లీడరు మీ అర్జీని ఇక్కడ చూడడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా మన సమస్యలు పోస్ట్ చేయడం ఎలాగో చూసాం, అర్జీని పోస్ట్ చేయడం ఎలాగో చూసాం. ఇప్పుడు యాక్టివిటీస్, ఇక్కడ యాక్టివిటీస్, సర్వే, మేనిఫెస్టో ఇలా ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవేంటంటే యాక్టివిటీస్ అంటే ఏంటంటే మీ నియోజకవర్గంలో మీ నాయకుడు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టివిటీ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీ అంటే నేను ఏదైతే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానో ఆ నియోజకవర్గంలో సంజయ్ కృష్ణ అనే నాయకుడు గార్బేజ్ క్లీనింగ్ అనే యాక్టివిటీని చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు ఏంటంటే మీరు కూడా ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఐ అటెండ్ దాని మీద క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఇది ఒక సోషల్ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ సోషల్ అని చూపిస్తుంది. ఆయన ఒక పొలిటికల్ యాక్టివిటీని చేయాలనుకుంటున్నాడు అనుకోండి, అంటే సభలు, సమావేశాలు, సమీక్షలు ఇలాంటివి పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ పొలిటికల్ అని చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత అలాగే సర్వే కూడా సేమ్. మీ నియోజకవర్గంలో నాయకుడు ఎలాంటి సర్వేలైనా చేశాడు అనుకోండి లేదా చేయిస్తున్నాడు అనుకోండి, అవి అక్కడ పోస్ట్ చేస్తాడు అనమాట. నేను ఈ సర్వే చేయదలుచుకున్నాను, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు లేదా మీరు కూడా సహకరించవచ్చు. అలాంటివి పోస్ట్ చేసినప్పుడు సేమ్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మేనిఫెస్టో అంటే ఏంటంటే మీ నాయకుడు మీ నియోజకవర్గంలో ఎలాంటి మేనిఫెస్టోని రూపొందిస్తున్నాడు అది కూడా మీరు మేనిఫెస్టోలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి పైన ఈ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు ఈ లీడర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ నియోజకవర్గంలో ఉన్న లీడర్స్ అంటే ఏ లీడర్స్ అయితే దానిలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ తర్వాత ఏబీ న్యూస్ అని ఉంది కదా, ఈ ఏబీ న్యూస్ని మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి, మీకు అంటే మీ నోటీస్కి వచ్చిన లేదా మీరు చూసిన చుట్టుపక్కల చూసిన ఏదైనా న్యూస్ మీరు పోస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ ఏబీ న్యూస్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఏబీ ఛానల్, మనం దాని మీద క్లిక్ చేసాం అనుకోండి,
అభినవ్ భారత్ ఛానల్లో ఉన్న న్యూస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ అభినవ్ భారత్ ఛానల్ అంటే ఏంటంటే కంప్లీట్ పొలిటికల్, సోషల్ వీటికి సంబంధించిన న్యూస్లన్నీ కూడా 24/7 ఎనీ న్యూస్, ఎనీ కైండ్ ఆఫ్ న్యూస్ మేము ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం, మీరు ఇవి చూడొచ్చు. కంటిన్యూస్గా 24/7 న్యూస్లన్నీ కూడా మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఈ రకంగా మీరు మీ సమస్యలు ఏమున్నా కూడా, అలాగే మీ అర్జీలు ఏమున్నా కూడా ఈ అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేసిన వెంటనే మీ నాయకుల దృష్టికి నేరుగా తీసుకెళ్లొచ్చు. అండ్ అలాగే ఈ యాప్ వల్ల ప్రయోజనాలు కూడా ఒకసారి చూస్తే మీ టైం అనేది ఏదుందో అది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దానితో పాటు మీ నాయకుల పనితీరు ఏదైతే ఉందో అది కూడా మీరు నేరుగా గమనించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి, మీ సమస్యలను నేరుగా మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి.